హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఇవాళ టమాటా పచ్చడి అంటే మామూలు టమాటా కాదండి. ఈ చెర్రీ టమాటాలు ఉంటాయి, చిన్ని చిన్ని టమాటాలతో పచ్చడి చేశాను. అంటే ఎలాగా, టమాటాలు నూనెలో వేసేసి ఉడకబెట్టేశాను. కొంచెం మగ్గాక ఏం చేశాను, మా అబ్బాయికేమో అలాగే కావాలట, చిన్న చిన్న కాయలాగానే కావాలి. మా మనవరాలకేమో మెత్తగా కావాలి. అందుకని ఇది రెండు సగం చేసేసి ఇదేమో బాగా గ్రైండ్ చేశాను, అదేమో ముక్కలుగా వేశాను. అది ఎలా వేయాలి అనేది ఇదిగో ఇంత చిన్న కప్పు ఉంది, అందులో ఆవు పిండి తీసుకున్నాను. అది కూడా అంతే, కారము, ఆవు పిండి, మెంతి పిండి వేయాలి. దాంట్లో కొంచెమే ఆవు పిండి, ఇంత ఆవు పిండి వేయండి. మెంతి పిండి 2 చెంచాలు వేయండి. రెండిట్లో ఇంత అయినాయి కదా, ఎక్కువ పెట్టలేదు, కొద్దిగా అయినాయి. ఇందులో చెంచా వేసుకున్నాను, అంటే 2 చెంచాలు మెంతి పిండి. కారం అంతే, ఒక 7-8 చెంచాలు కారం పడుతుంది. వేసేసుకుని బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత తిరగమాత వేయండి. తిరగమాతలో ఏం వేస్తారు, ఆవాలు, అదే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇది ఇంగువ, మెయిన్ ఇంగువ వేసేసి బాగా కలిపెట్టండి. అది అయిపోయాక ఇందులో పోసేసేయండి. రెండింతలు చేశాం కదా, రెండిట్లో కొద్దిగా వేసేసేయండి. ఆ గింజలు కూడా రెండిట్లో సమంగా వచ్చేట్టు చేసేయండి. మీరంటే ఒకటే చేసుకుంటారులేండి, ఏదో ఒకటి. ఆ తిరగమాత అందులో వేసేసేయండి. అంతే, టమాటా పచ్చడి, ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ. మామూలుగా ఏం చేసుకుంటాం, మిరపకాయలు వేయించేసి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించి చేసుకుంటాం. ఇప్పుడు అలా కాదు కదా, ఎండు కారంతో మనం చేసుకుంటున్నాం. సో ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి అన్నమాట. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. కామెంట్స్ పెట్టండి, ఎలా ఉన్నాయో, చేసుకుంటున్నారా లేదా. ఏం తెలియటం లేదండి, సబ్స్క్రైబర్స్ నుంచి నాకు ఎటువంటి స్పందన లేదు. రైట్, థ్యాంక్ యూ, బాయ్. టమాటాలండి, చిట్టి టమాటాలు, అవి ఉడకబెట్టాను, పచ్చడి చేద్దామని ఉడకబెట్టాను. ఇదేమో మెంతిపిండి అండి. ఇదొక 2 చెంచాలు వేయాలి. మెంతిపిండి 2 చెంచాలు, ఆవపిండి 8 చెంచాలు, కారము 10 చెంచాలు, 10 చెంచాలు కారం. 12 అయినా పడుతుందండి, 12 అయినా వేసుకోండి. తర్వాత ఒక 4 చెంచాలేమో ఉప్పు. ఇది నేను వేసిన కొలతలు చెబుతున్నాను, మీరు అటు ఇటుగా కొద్దిగా చూసుకుని వేసుకోండి. మనం ఉప్పు ఇంకా పడుతుందా వేసుకోండి, కారం ఇంకా పడుతుందా కొద్దిగా వేసుకోవచ్చు. అందులో ఖచ్చితంగా మేము చెప్పిన కొలతల ప్రకారమే మీరు వేసుకోవాలని లేదు, మీరు చూసుకుని వేసుకోండి. ఇదేమో ముక్కలుగా కావాలన్నాడు మా అబ్బాయి, ఇలా చేశాను. కారం కలిపి అన్నీ కలిపి ముక్కలుగా చేసి తెరమాతేసాను. ఇదేమో మెత్తగా చేయాలి, ముక్కలు కనపడకూడదు, టమాటా ముక్కలే కనపడకూడదు మా మనవరాలకి. అందుకని దానికి ఇలా చేశాను. గ్రైండ్ చేశాను అన్నమాట, ముక్కలన్నీ గ్రైండ్ చేసి తెరమాత వేసాను. పచ్చడిలోకి తెరమాత వేయించేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మిరపకాయలు వేసి వేయించేసి పెట్టాను. పచ్చడి రెడీ అవ్వగానే అందులో కలుపుతాను. టమాటా పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు పెచ్చులు తీసి వేసానండి. ఒక వెల్లుల్లిపాయ
పెచ్చులు తీసేసి వేసాను. ఈ టమాటాలు ఫస్ట్లో ఉడకబెట్టే కదండి, ఆ టమాటాలులోనే ఈ కారము, ఉప్పు, చింతపండు కూడా వేయాలి. చింతపండు కూడా మనం చూసుకుని వేసుకోండి. అంటే వేడి నీళ్ళల్లో కొంచెం చింతపండు ఉడకపెట్టేస్తే ఆ చింతపండుని గ్రైండ్ చేసేయచ్చు మనం. దానికి సరిపడి ఎంతో పట్టదులేండి, ఒక పెద్ద నిమ్మకాయ అంత పడుతుంది. 2 రకాలుగా కలిపా కదా, రెండిట్లో 2 కాస్తలు వేశాను. టమాటా పచ్చట్లు ఎలా వేసుకుంటామండి, అలాగే ఇదేంటంటే మామూలు కారం కలిపి, ఉప్పు కలిపి, మెంతిపిండి కలిపి ఇవన్నీ చేసాం. అందుకని తిరగమాత కూడా అందులో కలిపేసేయండి. ఇందాక ఉడకపెట్టిన టమాటాల్లోనే అన్నీ కలిపేసేయండి. అంతే, టమాటా పచ్చడి రెడీ.